92వ కీర్తన 4వ వచనం. ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. మనల్ని కాదు, వ్యక్తిగతంగా చెప్పబడుతుంది ఈ మాట. ఎవరికి వారికి వ్యక్తిగతంగా చెప్పబడుతుంది. నీవు నన్ను సంతోషపరుచున్నావు. నిజమే కదా? గత జీవితాల్లో దేవుని యొక్క సంతోషం మన ఇంట్లో ఉంది, దేవుని యొక్క సంతోషం నీ జీవితంలో ఉంది, దేవుని యొక్క సంతోషం నీ కుటుంబంలో ఉంది, దేవుని యొక్క సంతోషం ఆయన కార్యముల చేత నిన్ను సంతోషపరుస్తూ ఉన్నాడు. సంతోషపరుస్తున్న దాన్ని బట్టి, ఇలాంటి రక్షణ దుర్గమును బట్టి, ఈ సంతోషముతో ఉత్సాహధ్వనితో ఆయన సన్నిధికు ఏం తీసుకురావాలంట? కృతజ్ఞత అర్పణలను, కృతజ్ఞత స్తుతులను తీసుకొని రావాలి. అయ్యా, నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నావు.